అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక్క ఈ పత్రికలో మాత్రమే వాళ్ళ పాలసీ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ అని ఉంది రాశారు. ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ ఉన్నారు. అంటే నేను దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే, ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్, వీళ్ళు మనుషుల పిశాచాల రాక్షసులు కూడా కాదు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? ప్రజల జీవితాలతో, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా, స్థిరాస్తి ఉంటే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది. మీకే గమనిస్తున్నారు. తోడేళ్ళు పైనంతా, కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు, కింద చంద్రబాబు ఫోటో. వీళ్లకు సిగ్గు శరము ఉంటే, వీళ్ళు నిజంగా ఇది ఒక రాజకీయ పార్టీ అయితే ఇదే పద్ధతి ప్రజల్లోకి వెళ్ళడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది? అది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది. దీనికి శిక్ష ఏమేయాలని కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే, అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత, అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పిన ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే, ప్రజలను మిస్లీడ్ చేసి భయభ్రాంతులను చేసి మళ్ళీ అది మేము చేసామనే సంబంధం, మాకు సంబంధం ఉందని చెప్పుకునేపాటి ధైర్యం కూడా లేకుండా వాళ్ళు అనుకునే ప్రచారం కిందికి వెళ్ళాలి, చాప్ కింద నిర్మాది. జనం భయపడాలి, భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వేయద్దు, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ బిల్లు పెడుతున్నప్పుడు 2019 జూలై ఒకసారి పెట్టు, పయ్యావుల కేశవుడు పెట్టు. ఇది ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మొన్న చూపించాను, మళ్ళీ చూపిస్తాను. మంత్రి గారు చెప్పినట్టు వాళ్ళు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితిలో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది. అధ్యక్షుడు, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అధ్యక్ష, కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు. అధ్యక్ష, ఇది మన దేశానికి కొత్త కావచ్చు, కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది. అధ్యక్ష, ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది. అధ్యక్ష, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడ్డది. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు. అధ్యక్ష, ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్న
చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. పత్రికల్లో కూడా అధ్యక్ష ఏం చెప్పారండి ఇక్కడ, ఇది 2019 జూలై 29వ తేదీ ఈ బిల్లు ఆమోదించింది శాసనసభ. ఆ టైంలో శాసనసభలో ఇది జరిగినప్పుడు 13 మంది ఉన్నారు. అందులో అచ్చెన్నాయుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ముఖ్యమైన నాయకులు అందరూ వాళ్ళు ఉన్నారు. అండ్ కౌన్సిల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, మిగిలిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఇది పూర్తిగా శాసనసభ ప్రతిపక్షం ఆమోదించి, మీరే విన్నారు, ఇది చాలా టైం కొంత పట్టొచ్చు, దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది అని. ఎస్, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. భూ సమగ్ర సర్వే అంతా జరిగి, ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చితే ఉపయోగం ఉండదు. ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది, ఇది ఇంకొకరి చేతిలో ఉంటుంది. ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడి నుంచి జరిగే ప్రతి డివిజను, సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇదే ఆలోచన. సో భూముల సమగ్ర సర్వే అంతా పూర్తయి, అది పూర్తి అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే సింగిల్ విండో లాగా 10 యాక్ట్లు ఇప్పుడు అప్లై అయ్యేది కాకుండా ఒక సింగిల్ దాని మీద ఎవరైనా ఆస్తి కొంటే కొనేటప్పుడే దాని ఇవి తెలుస్తాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లిటిగేషన్లు ఉన్నాయని. కొన్న తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మాదిరి ఇప్పుడు ఒక రికార్డులో ఒకటి ఉండి, ఇంకో దగ్గర రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకటి ఉండి, కింద అడంగల్లో ఒకటి ఉండి, పైన రిజిస్ట్రేషన్ ఇంకో పే మీద డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, దీనికి స్కోప్ ఉండదు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ అనుకో 22 అడ్డంగా పెట్టడం కుదరదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ కేస్ వన్స్ ఫైనలైజ్ అయినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై అయ్యి ఇది గవర్నమెంట్ ఇచ్చే పూచి, ఇప్పుడు ఉండేదానికి గవర్నమెంట్ పూచి లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఉన్నట్టుండి కానీ రికార్డులో సరిగా లేకపోతే ఈ బిల్డింగ్ ఉండేదైనా ఒకడు పోయి సంబంధం లేనివాడు, లేదా మీరే పత్రికల్లో మీడియాలో రిపోర్ట్ చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ కూడా సర్వే నెంబర్ వేసి కుదవ పెట్టి తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, లేదా అమ్మేస్తున్నారు స్థలము. తీరా పోయి చూస్తే కలెక్టర్ ఆఫీస్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం జరుగుతున్నది పేపర్ల మీద ఉండే దాని మీద రికార్డు బిల్డ్ అవుతుంటుంది, యాక్చువల్ గ్రౌండ్ మీద ఇంకోటేదో ఉంటుంది. అలాంటిది దీని ద్వారా గ్రౌండ్ మీద ఏముందనేది తీసుకుని దాని మీద రికార్డు బిల్డ్ చేసి పర్మనెంట్ ఒకసారి చేశాక గవర్నమెంట్ పూచి ఇస్తుంది దానికి. రామకృష్ణారెడ్డి ఇది ల్యాండ్ కొన్నాడు, తనకు సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినాక అతను అయితే ఏ కారణాల వల్ల ఫర్దర్ దాని మీద అది కాదు అని తేలితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ష్యూర్ చేస్తున్నారు, పూచి ఇస్తుంది గవర్నమెంట్, కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఇంత సేఫ్టీ ఇది ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ కావడం కాదు, అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి దానికి ఆమోద ముద్ర వేసి ఆ రోజు మాట్లాడింది ఇప్పుడు చూపించాం. మరి దానికి ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, శాసనసభలో ఆ రోజు లేడు కానీ తనే దాని నాయకుడు. ఈరోజు ఇది ఎట్లిస్తాడు? ఈ దిగజారుడుతనం దేనికి? ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? పోనీ ఆ తర్వాత తన జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది, డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి సవరణలు వచ్చాయి, సూచనలు వచ్చాయి, వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్కి పోయింది. ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది.
ఇప్పుడు అది ఓన్లీ గెజిట్ పాస్ అయింది. దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు, దానికి ప్రొసీజర్లు ఇవి తయారు కాలేదు, గైడ్ లైన్స్ తయారు కాలేదు, బేర్ యాక్ట్ మాత్రం గెజిట్లో వచ్చింది అంతే. దీనివల్ల దీని తర్వాత తయారు దాంట్లో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి. అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేశాయి, లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్కి రాశాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ, ఇంకోరితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక్క మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాడ్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడుతనానికి, భయపడుతున్నావు అనడానికి, దివాలా తీసావనడానికి, ఎత్తిపోయావనడానికి, నీకు మాట్లాడడానికి కానీ ప్రకటన ఇవ్వడానికి కానీ ఏమీ లేదనడానికి, శవం కదా పోతున్నప్పుడు దింపుడు కళ్ళ మాసంటారు, అంటే అది ట్రెడిషన్, దింపి అక్కడ వెయిట్ చేస్తే ఒకవేళ లాస్ట్ ఛాన్స్ ఉంటుందేమని. అది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా, కానీ అది నడుస్తుంది ఆచారం. అట్లా నీ శవం ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో ఆఖరణ దింపుడు కళ్ళ మాసలాగా అడ్డంగా, అసహ్యంగా, ఓ రాజకీయ పార్టీ కాదు, సివిలైజ్డ్ నాగరికమైన సమాజంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఎవడు చేయకూడని దిగజారుడు, నీచమైన, పైశాచికమైన పని చంద్రబాబు ఈ కోట్లు ఖర్చు పెట్టి చేశాడు.